తెలంగాణ ఉద్యమానికి చేయూతనందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు. విరాహత్ అలీ గారికైనా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. ఇదే దేశపతి అన్న వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది. ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరు అనుకోలే. కానీ ఎలాంటి ఆశలు లేకుండా, ఎలాంటి ఆకాంక్షలు లేకుండా, అంటే పదవి ఆకాంక్షలు లేకుండా, పదవుల కోసం కాదు ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కలలు, వాళ్ళ ఆకాంక్షలు, విద్య ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ. మన సిద్దిపేట జేఏసీ మిత్రులను కూడా పిలుచుకున్నాం. ఆ రోజు దాదాపు సంవత్సరాల తరబడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్టాండ్ దగ్గర జేఏసీ శిబిరాన్ని నడిపినటువంటి మా ఉద్యమకారులు, జేఏసీ మిత్రులందరినీ కూడా ఈరోజు గౌరవించాలని చెప్పి మనం ఇక్కడికి పిలుచుకున్నాం. ఎంతో మంది జైళ్లలో పడ్డారు. సమైక్యవాదులు ఆ రోజు పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో కూడా లాఠీ దెబ్బలు తిన్నారు, కాళ్ళు చేతులు ఇరిగినాయి. జైళ్లలో పడ్డా కూడా జై తెలంగాణ అంటూ ధైర్యంగా ముందుకు నడిచినటువంటి వాళ్ళను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలనుకున్నాం. సో ఇలాంటి ఈ కార్యక్రమం మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షులుగా, అన్న మనం రొటీన్గా కాదు అన్ని జిల్లాల కంటే భిన్నంగా చేద్దాం, ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన వారిని ఆహ్వానించుకుందామని ఒక మంచి ఆలోచనతో మన జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమకారుడైనా, ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేదు. ఆ రోజు రాష్ట్రం వస్తుందనో, సీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో, నేను ఎమ్మెల్యే అవుతానో, రసమయ్య ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలేదు. కొట్లాడినాం అంతే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు. చాలాసార్లు విఫలమైంది. చాలా మంది ఇది వస్తుందా అన్నారు. కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు, నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం. మా ఉమక్క ఈరోజు వచ్చింది ఇక్కడికి. నాకు బాగా గుర్తు, ఒకసారి జల పోరాటం జరిగితే నల్లగొండ జిల్లా నకరేకల్ ప్రాంతంలో రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో, బహుశా 2002వ సంవత్సరం కావచ్చు, నల్లగొండ జిల్లా నకరేకల్లో మహిళలందరూ కలిసి ఆ జల పోరాటంలో రహదారుల దిగ్బంధం చేసిండ్రు. అది విజయవాడ జాతీయ రహదారి. మహిళలు జల దిగ్బంధం చేస్తే అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం వాటర్ క్యాన్లతో కొట్టిండ్రు, ముళ్ళ కంచెలు పెట్టిండ్రు, మహిళలని చూడకుండా లాఠీ చార్జ్ చేస్తే ఆ రోజు ఆ ఉద్యమాన్ని లీడ్ చేసింది మన తుల ఉమక్క. ఆ రోజు ఆ నల్లగొండలో జరిగిన పోరాటంలో 100 బస్సులు అద్దాలు వలిగిపోయినాయి. జాతీయ రహదారి మొత్తం ఆగమాగమైపోయింది. గంటల తరబడి విజయవాడ రహదారి దిగ్బంధం అయిపోయింది. అసలు ఆ రక్తసిక్తమైంది. అయినా భయపడకుండా ఆ రోజు పోరాటంలో ఒక మహిళా నేతగా మా తుల ఉమక్క నేతృత్వంలో, ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమక్క, తన నేతృత్వంలో నల్లగొండలో జరిగిన పోరాటం ఒక మహా అద్భుతం. అలాంటి ఉమక్క కూడా ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా చాలా సంతోషం. వారు కరీంనగర్ జిల్లా పరిషత్కు మరి
మొదటి దశలోనే జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసింది ఉమక్క. సో అట్లా గొప్ప ఉద్యమ స్ఫూర్తులు ఉన్నాయి. ఇక మా సతీష్ అన్న తండ్రి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మిలిటరీలో కెప్టెన్, తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లాకు ఒక కెప్టెన్ అయి నడిచిండు. ఆ జిల్లాను అద్భుతంగా ముందుకు నడిపించడంలో లక్ష్మీకాంతరావు గారు ఎంతో అద్భుతంగా కృషి చేశారు. వారి కృషిని కూడా మనం మర్చిపోలేము. ఇట్లా ఈ జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నారు. తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ మొట్టమొదటి టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సిద్దిపేట జిల్లా మన చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి అయినటువంటి ఎర్రోల శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మన టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు పనిచేసి అద్భుతంగా విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కృషి చేసిన శ్రీనివాస్ కూడా మన సిద్దిపేట బిడ్డ కావడం మనకు చాలా సంతోషం. ఇట్లా ఎంతో మంది ఉన్నారు. మరి ఇంకా నేను వేదిక మీద అందరి పేర్లు చెప్తలేనని ఎవరు అనుకోవద్దు, కానీ మా ఇలా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా సిద్దిపేట జర్నలిస్టుల పాత్ర కూడా చాలా గొప్పది. వారు కూడా ఎంతో కృషి చేశారు. మన జర్నలిస్టులు కూడా నిరాహార దీక్షల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మా డాక్టర్లు, మా సతీష్ సార్, వారు ఒక మంచి డాక్టర్, పేరొందిన డాక్టర్ సిద్దిపేటలో. కానీ తెలంగాణ ఉద్యమంలో మా డాక్టర్ సతీష్ గారు నిరాహార దీక్ష చేసినాడు, పాటలు పాడినాడు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి డాక్టర్లు, లాయర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ సిద్దిపేట నుంచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడంలో ఇట్లా ఎంతో మంది డాక్టర్లు, మా సతీష్ సార్ లాంటి వారి కృషి కూడా ఉంది. వారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాం. మా రాజమౌళి పంతులన్న కనబడుతుండు, మా పురేందర్ అన్న, మా మంజులా రాజనర్స్ గారు, ఇట్లా ఎంతెంతో మంది ఇక్కడ ఉన్నారు. వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ గుర్తు చేసుకుంటూ, ఇంకెవరి పేర్లన్నా అట్లా లెక్క పెడితే సిద్దిపేటలో ప్రతి కార్యకర్తను సన్మానం చేయాలి. ప్రతి ఒక్కడు ఉద్యమకారుడే సిద్దిపేటలో. మా నాగన్న జైలుకు పోయిండు, మా కనకన్న జైలుకు పోయిండు, ఇట్లా ఎంతో మంది. ఇలా ఎవరి పేరు చెప్పినా తక్కువే. లాఠీ దెబ్బలు తిననోళ్ళు లేరు, ఇలా జైళ్ళలో పడనోళ్ళు లేరు, పోరాటం చేయనోళ్ళు ఎవరూ లేరు. సన్మానం అంటూ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయాల్సిందే. కానీ మనం ఏమనుకున్నామంటే, రాష్ట్ర స్థాయిలో ఎవరైతే పనిచేసినారో, సిద్దిపేట నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేస్తూ కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సిద్దిపేట మట్టి బిడ్డలను ఒక్కసారి గౌరవించుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమంలో మనం దాన్ని కూడా రూపొందించుకున్నాం.